పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి అవును ద్వితీయ భాగం ఏలినాటి శనితోనే ఈ సంవత్సరం ఆరంభం అవుతుంది వాళ్ళకి. అవును అయితే ఎటువంటి అద్భుతాలు ఈ సంవత్సరం వీళ్ళకి జరగనున్నాయి, అలాగే ఈ సంవత్సరం వాళ్ళకి అసలు ఎంతవరకు లాభదాయకం అంటారు? వీళ్ళకి కరెక్ట్ ద్వితీయ భాగంలోనే వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. అవును. అయితే పాపం వీళ్ళు ఏలినాటి శని దెబ్బలకు తగిలి 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 లాస్ట్ ఉమ్, 2.5 years 2.5 years మోర్ దాన్ 2.5 years వాళ్ళకి. ఓకే. అయితే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటి ఉమ్, అంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో వీళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి, పాజిటివ్ Okay. రిజల్ట్స్ అంటే మాత్రం వీళ్ళకి 2 phases ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఉమ్, మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఈక్వల్లీ సక్సెస్ఫుల్ ఉంటారు, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ జర్నీలో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ ఉంటారు. అంటే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వీళ్ళకి 2 ముఖాలుగా ఉంటుంది. ఒకటి ధార్మిక పరమైంది, రెండోది వ్యవహారిక పరమైంది. ఓకే. సో బోత్ స్పిరిచువల్ అండ్ మెటీరియలిస్టిక్ లైఫ్. సో ముఖ్యంగా ఈ రాశి నుంచి చంద్రలగ్నతో కూడా మనం రాశి చూసుకుంటే ఉమ్, వీళ్ళకి రాశిలోనే మీన రాశిలోనే వీళ్ళకి శని, ఉమ్, వీళ్ళకి చతుర్థ భావం, రాశి నుంచి చతుర్థ భావం అన్నట్టు మిథునంలో గురువు, షష్ఠమంలో కేతువు, మళ్ళీ అడుదిప్పి ఇటుదిప్పి వచ్చేసి వీళ్ళకి వ్యయ భావంలో రాహు. ఓకే. సో ఈ గ్రహాలు ముఖ్యంగా దీర్ఘకాలంగా ఒక రాశిలో ఉండేవి ఉమ్, ఈ 4 గ్రహాలు. కాకపోతే June 2, 2026 కి మిథునం నుంచి కర్కాటకంలోకి గురువు ప్రవేశిస్తాడు. ఓకే. మళ్ళీ అక్టోబర్ 30వ తారీఖు తర్వాత అదే గురువు కర్కాటకం నుంచి సింహంలోకి ప్రవేశిస్తాడు. ఉమ్, డిసెంబర్ 7, 8వ తారీఖు నుంచి రాహువు కుంభం నుంచి మకరంలోకి ప్రవేశిస్తే కేతువు సింహంలో నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శని మాత్రం మీనరాశి వాళ్ళకి ఏ కదలిక లేకుండా అదే రాశిలో ఉంటాడు. ఓకే. ఇది మేజర్ అంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్ నుంచి చేంజెస్ ఉమ్, ముఖ్యంగా. ఎందుకంటే ఈ దీర్ఘకాలికంగా ఉండే గ్రహాలను బట్టే ఎక్కువగా మేజర్ అనాలిసిస్ గోచార ఫలంలో చేస్తారు. ఉంటుందా? సో మీనరాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం యొక్క ఆది ఏంటి అంటే ఉగాది నుంచి వాళ్ళకి ఏముంది అసలు వాళ్ళకి. ఉమ్, సో ఉగాది నుంచి వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేటువంటి ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు, ఎనీ ప్రొఫెషన్, ఫ్రమ్ వేర్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ యూ ట్రావెల్. ఓకే. యూ మే ట్రావెల్ ఫర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఉమ్, ఆర్ ఎల్స్ ఫర్ ఎనీ క్రియేటివ్ వర్క్. ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి మీరు వెళ్ళేటువంటిది ఎటువంటి కార్యాచరణ, ఎటువంటి ప్రణాళిక అయినా కానీ సక్సెస్ఫుల్.